ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్టు పాకిస్తాన్‌కి ఏమాత్రం సంబంధం లేని జీ7 మీటింగ్ ఏదైతే కెనడాలో జరగబోతుందో దాని గురించి భారత్‌ని పిలవలేదు, భారత్‌ని సైడ్ లైన్ చేశారు, ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని చెప్పి పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళ ఆర్టికల్స్ రూపంలో పబ్లిష్ చేశారు. ఫైనల్లీ పాకిస్తాన్ ప్రొపగాండా అనేది ఫెయిల్ అయింది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని జీ7 మీటింగ్ ఏదైతే కెనడాలో జరగబోతుంది దానికి ఆహ్వానించలేదని వాళ్ళు ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. కన్ఫర్మేషన్ కాకుండానే ప్రొపగాండా చేశారు. ఆ ప్రొపగాండా మొత్తానికి ఫెయిల్ అయిపోయింది కంప్లీట్‌గా. చివరికి మన దేశంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పాకిస్తాన్ ప్రొపగాండానే ముందుకు తీసుకువెళ్ళాయి. పార్టీల పేరు అనవసరం, ప్రస్తావించడం అనవసరం. కానీ ఇటువంటి టైంలోనే మనము ఎన్ని అయినా విభేదాలు ఉండొచ్చు మనం గవర్నమెంట్ తోటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు సరిగా లేవంటే మనం క్రిటిసైజ్ చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి క్రిటిసైజ్ చేయాలి. ఎంప్లాయ్‌మెంట్ గురించి క్రిటిసైజ్ చేయాలి. ఇన్‌ఫ్లేషన్ గురించి క్రిటిసైజ్ చేయాలి. అది మన బాధ్యత, అది మన హక్కు. మనం కంప్లీట్‌గా క్రిటిసైజ్ చేయాలి. కానీ ఎప్పుడైతే దేశం అనేది వస్తుందో, ఫారిన్ పాలసీ అనేది మనం యూనైటెడ్‌గా మనం గవర్నమెంట్ వెనుక ఉండాలి. కానీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ లాభం కోసం గవర్నమెంట్‌ని ఫారిన్ పాలసీపై క్రిటిసైజ్ చేస్తుంది. అది కూడా కన్ఫర్మ్ కాకముందు పాకిస్తాన్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతున్నాయో వాటి బేసిస్ పైన. ఇది చాలా బాధాకరం. ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్టు పాకిస్తాన్‌కి ఏమాత్రం సంబంధం లేని జీ7 మీటింగ్ ఏదైతే కెనడాలో జరగబోతుందో దాని గురించి భారత్‌ని పిలవలేదు, భారత్‌ని సైడ్ లైన్ చేశారు, ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని చెప్పి పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళ ఆర్టికల్స్ రూపంలో పబ్లిష్ చేశారు. వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు కూడా చాలా కామెంట్స్ వేశారు. అది కూడా క్లారిటీ లేకుండా. అదే ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అని. ఇండియాని చిన్న చూపు చూస్తూ మాట్లాడారు పాకిస్తాన్ న్యూస్ ఆర్టికల్స్‌లో వాళ్ళ జర్నలిస్ట్ కావచ్చు. కానీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కార్నీ గారు స్వయంగా పీఎం మోదీ గారికి కాల్ చేసి జీ7 మీటింగ్‌కి మీరు రావాలి అని ఇన్వైట్ చేశారు. ఆ క్రమంలో పీఎం మోదీ గారు కూడా ఆయనని కంగ్రాచ్యులేట్ చేశారు. మీరు ప్రైమ్ మినిస్టర్‌గా గెలిచారు, సంతోషం, మీ విక్టరీకి కంగ్రాచ్యులేషన్స్ అని ఆయన కూడా చెప్పారు. అదంతా ట్వీట్ రూపంలో పీఎం మోదీ గారు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసుకున్నారు. అలాగే జీ7 మీటింగ్ ఇన్విటేషన్‌కి థ్యాంక్స్ అని కూడా పీఎం మోదీ గారు చెప్పారు. పీఎం మోదీ గారిని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు కెనడాలోని జర్నలిస్ట్. అది కెనడియన్ జర్నలిస్ట్ అవ్వచ్చు, లేదా వరల్డ్ మీడియా అవ్వచ్చు. ఖలిస్తాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి, అలాగే ఇండియా కెనడా రిలేషన్స్ ఇంకా దారుణంగా పడిపోతాయా లేదా ఇక మీదట ఇంప్రూవ్ అవుతాయా అని ఇట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు కెనడాలో. చూద్దాం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఎలా ఎదుర్కొంటారో అని. కెనడా ఏం పెద్ద పనులు చేసుకుని మనల్ని జీ7 కంట్రీస్‌కి మీటింగ్ పిలవలేదు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రూపు ఇంటర్నేషనల్‌గా మనం చూసుకుంటే ఇండియా కానీ, చైనా కానీ లేకపోతే, 2 కంట్రీస్ లేకపోతే ఆ గ్రూప్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏమాత్రం రిలవెన్స్ ఉండదు. ఎందుకంటే వరల్డ్‌లోని దాదాపు హాఫ్ పాపులేషన్ మన 2 కంట్రీస్‌లోనే ఉన్నాయి. అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు. జీ7 కంట్రీస్ మీటింగ్‌కి ఇండియా చాలా అవసరం. మనకు అది అవసరం కాదు, కానీ ఇండియాకి అది చాలా అవసరం. మనం జీ7 కంట్రీస్‌ది గ్రూప్‌ని బ్రిక్స్‌తో కంపేర్ చేద్దాం. జీ7లో మనం పర్మనెంట్ మెంబర్ కూడా కాదు. అదే బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ గ్రూప్. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్ వీళ్ళు. అది కాకుండా మిగతా కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. యూఏఈ కావచ్చు, ఇలాంటి కొన్ని కంట్రీస్ వాళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనమాట. ముఖ్యంగా ఇప్పుడు మనం జీడీపీ షేర్ చూసుకుంటే వరల్డ్‌లో బ్రిక్స్ కంట్రీ 35% ఉంది. అలాగే ఈ జీ7 కంట్రీస్ దాదాపు 29% ఉంది. ఇది వీళ్ళ పర్సంటేజెస్ ఇలా నడుస్తున్నాయి. సో ఇలా చూసుకుంటే కూడా మనము జీ7 కంటే కూడా బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్. సో ఈ విధంగా జీ7కి మనం అవసరం, కానీ మనకి జీ7 అవసరం కాదు. ఇండియాని ఇన్వైట్ చేయకపోతే జీ7 వీక్ అవుతుంది, మనకే నష్టం లేదు. పీఎం మోదీ గారు కెనడాకి వెళ్తే జీ7 మీటింగ్‌కి ఖచ్చితంగా అక్కడ ట్రంప్ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక మీటింగ్ జరగచ్చు. జరగకపోయినా మీడియా ఖచ్చితమైన క్వశ్చన్స్ అడుగుతాయి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏమన్నా ట్రంప్ మోదీ గారితో మాట్లాడారా లేదా? ఇండియా అయితే ఏమాత్రం క్రెడిట్ అమెరికాకి ఇవ్వలేదు. అది ట్రంప్ చాలా హర్ట్ అయ్యారు, ఈగోకి తీసుకున్నారు ఆయన. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీడియా అడుగుతారు. ఎలా ఉంటాయో రిలేషన్స్ అక్కడ అనేది చాలా ఇంపార్టెంట్, మనం చూడాలి. మన దేశంలో ఉన్న జియోపొలిటికల్ అనాలిసిస్ట్స్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైతే ఫారిన్ పాలసీ మీద నిఘా పెట్టి ఉంటారో వాళ్ళు అంటున్నది ఏమి అంటే మనం జీ7 కంటే కూడా జీ20 మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. జీ7 కంట్రీస్లో యూనిటీ లేదు, పైగా ఈ కంట్రీస్లో పాపులేషన్ కూడా పడిపోతుంది. సో దీనిపైన డిపెండ్ అవ్వడం కంటే కూడా జీ20లో చాలా కంట్రీస్ జాయిన్ అవుతున్నాయి. అది కాకుండా జీ7లో యూనిటీ లేదు. ఎందుకు యూనిటీ లేదంటే ట్రంప్ వచ్చేసి ఒకసారి కెనడానేమో అమెరికాలో భాగం అవ్వమంటాడు, ఒకసారి జపాన్లో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాను అంటాడు, ఒకసారి వచ్చేసి యూరోప్ పైన టారిఫ్ పెడతాను అంటాడు. సో ఇలాంటి సమయంలో ఏమాత్రం యూనిటీ లేని ఒక గ్రూప్, అది కూడా ఏజ్ పెరుగుతున్న గ్రూప్, పాపులేషన్ పడిపోతున్న గ్రూప్, ఆ గ్రూప్కి ఏమాత్రం ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్లో ఇది ఒక డెడ్ బాడీగా మారచ్చు. అలాంటప్పుడు మనము జీ20 చూసుకుంటే చాలా డెవలపింగ్ నేషన్స్ ఉన్న గ్రూప్ అది.
అలాంటప్పుడు అక్కడ చాలా ఫ్యూచర్ ఉంటుంది. జియో పొలిటికల్ ఈవెంట్స్ కావచ్చు, ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, చాలా ఇంపాక్ట్ అనేది G20నే క్రియేట్ చేస్తుంది. పైగా G7 చేసే ఏ డెసిషన్స్ కూడా గ్లోబల్గా పెద్దగా ఇంపాక్ట్ కూడా చూపించట్లేదు. అండ్ ఇలాగే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.